టీడీపీ పరిపాలనలోకి రావడం గురించి మనం మాట్లాడుకుంటే, అంతకుముందు అసలిక మనం వాస్తవాలే మాట్లాడదాం సార్. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రారు. రాజకీయ జీవితం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి అనే మాటలు చాలానే విన్నాం కదా సార్. కానీ అనూహ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? అనూహ్యంగా ఏం కాదు, అది ఖచ్చితంగా. ఎందుకంటే సైకిల్ పోవాలి, సైకిల్ రావాలని చెప్పి అది అన్నమాట ప్రజలే. సో ప్రజల నోటి నుంచి వచ్చిన మాట, దానివల్లే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించారు. అది మనందరూ కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు రారు అన్నది కేవలం బ్లూ మీడియా మాత్రమే. మనం బ్లూ మీడియాని చూసుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే, మనం కూడా ఒక అభూత కల్పన లేదా ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాం. సో ఖచ్చితంగా ప్రజలను నాడి ఆ కూటమి రావాలని, సో ఖచ్చితంగా వచ్చింది. వాళ్ళు అనుకున్న పరిపాలన కూడా వాళ్ళు చూస్తున్నారు. అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రారు అని చెప్పింది కేవలం ఆ మీడియానే కానీ సమాజం కాదంటారు? 100% కాదు, ఖచ్చితంగా బ్లూ మీడియా మాత్రం చెప్పింది. ఎవరన్నారండి సమాజం ఆ విధంగా మాట్లాడింది? సమాజం ఏమంటున్నారు? ఖచ్చితంగా జగన్ వద్దు మాకు, ఈ జగన్ పరిపాలన. ఇప్పుడు జగన్ అనేవాళ్ళు ఏదో వైఎస్ఆర్ పరిపాలన కొన్నాళ్ళు చూసాము, సో అదే పరిపాలన కొంత మేరకు ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మి ఒకసారి అవకాశం అంటే ఇచ్చారు. కానీ సో ఖచ్చితంగా వచ్చిన తర్వాత సో నా అంత గొప్పోడు లేడని నిరూపించుకుంటాడు అనుకుంటే అంతకంటే అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ని. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఏళ్ల కాలంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే చేసిన అప్పులు తీర్చడానికి కూడా అసలు ఇప్పుడు అందరూ కూడా తోక పట్టుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు. ప్రతి చాట్ల చూసినా, ఎక్కడ చూసినా అక్రమాలు, అవినీతి పరిపాలన, అరాచకాలు ఇవన్నీ కూడా చూసి జనాలు కూడా విసుగెత్తిపోయి స్వచ్ఛందంగా వచ్చి, అంటే మనం గమనించవచ్చు, ఎక్కడో ఫారెన్ నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ సో ఒకవేళ దొరికితే ట్రైను, లేదంటే బస్సు, లేదంటే ఆ కారు, ఆటో, వాటెవర్, ఈవెన్ బళ్ళ మీద కూడా వచ్చి ఓట్లు వేసిన వాళ్ళని చూసాం. అంటే ఎంత రెవల్యూషన్ వచ్చింది అక్కడ. అంటే ఇలాంటి అక్రమ పరిపాలన ఇంకొద్దు మాకు, అసలు ఈ పరిపాలన వద్దని చెప్పి 150 సీట్లు వచ్చాయని చెప్పి వెర్ర వేగిన ఆ పార్టీని 11 సీట్లకు కుదించారంటే అది ఖచ్చితంగా ప్రజల్లో వచ్చిన మార్పు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం కాబట్టి అవకాశం ఇవ్వాలని జగన్ గారికి అవకాశం ఇచ్చారు, కానీ ప్రజలు జగన్ గారిని నమ్మి కాదంటారా? 100% కాదు. ఎందుకంటే జగన్ కూడా అంటే ఒకవేళ ఉంటే ఒక 10% 20% ఉండొచ్చు. ఎందుకంటే అతను కూడా ఒక ఎంగేజ్లో వచ్చాడు కాబట్టి, నేను కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా పరిపాలించగలను, ఎక్కువ మంచిగా చేయగలనంటే సరే ఓకే, మనం ప్రతిరోజు కూడా భోజనం చేస్తున్నాం కదా, ఈసారి బిర్యానీ కూడా తిందని చెప్పి జనాలు ప్రయత్నించారు. కాబట్టి ఈసారి బిర్యానీ కాదు కదా, పచ్చడి మిత్రులు కూడా గతి లేని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ని దిగజార్చారు. కాబట్టి వాళ్ళకి స్వస్తి చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన రహస్య ఒప్పందాలని ఎప్పుడు చేసుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే లాస్ట్ టైము బీజేపీ కోసం పడిగాపులుగా కాచి, సో ప్రతిసారి కూడా వాళ్ళని కలిసి వంగి దండాలు పెట్టి ఏ విధంగా అయితే రహస్యంగా చేశారో, అంతేకాకుండా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఏ విధంగా బళ్ళు పంపించి, ఏ విధంగా ఎకనామికల్గా కూడా అమౌంట్ పంపించి, మనుషులు పంపించి ఏ విధంగా చేసిందని కూడా చూసాం. అంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి రహస్య ఒప్పందాలు, ఇది చేసే వ్యక్తి ఆయన కాదు. ఖచ్చితంగా ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడ్డాడు అనుకోండి, ఏం చేస్తాం? 10 మంది కలిసి కొడతాం, అందుకని ఒక్కడే వెళ్ళం కదా. సో అదేవిధంగా ఇక్కడ పరిపాలన ఎలా ఉందంటే కొన్ని ఏరియాలు కూడా అరాచక పరిపాలన. నువ్వు గనక ఈ రోజు ఓటైపోతే రేపొద్దు నేను చంపేస్తావు, నీ ఫ్యామిలీని తగలేసేస్తావు అని చెప్పి ఆ విధంగా భయభ్రాంతులు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వేసే స్టెప్ ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి వేయడం కోసమే ఈ విధంగా బలంగా వచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా చేశారు. ఈ రోజు మనం అందరూ కూడా ఒకటి గమనించాలి. సింపుల్ విషయం ఏంటంటే, బ్లూ మీడియా కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యూట్రల్ వ్యక్తులు కూడా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళినప్పుడు ఎంతమంది జనాలు రోడ్ల మీదకి వచ్చారు, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది హర్షం వ్యక్తం చేశారు, మనందరం చూస్తాం. ఎవరు లేరు అప్పుడు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారంటే అక్రమంగా పంపించారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఈవెన్ ఇక్కడే కాదు, ఫారెన్ కంట్రీలో కానివ్వండి, వేరే స్టేట్లు కానీ ప్రతి ఒక్క చోట కూడా మా మీద కేసులు పెట్టినా పర్లేదు, ఆయన మేము మద్దతు తెలుపుతామని చెప్పి ఎన్నో తండోపతండాలకు వచ్చారండి. సో మేము కూడా చూసాం, మేము కూడా ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాం. సో అలాంటి వ్యత్యాసం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఆలోచన చేసుకుని, దానికి తోడు ఏంటంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళగా పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఏ విధంగా అయితే కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన విడిపోయారో, సో అలాంటి పునరావృతం కాకుండా ఉండడం కోసమే ఈ రోజున ఆయనతో పాటు కలిసి ముందడిగేశారు.